సంఘంలో పెరిగినవాళ్లకి కూడా కొన్నిసార్లు సమాధానం చెప్పడం కష్టమయ్యే ఒక ప్రాథమికమైన ప్రశ్నను ఈరోజు మనం చూద్దాం. ఇది చాలామందికి తెలిసిన పదమే, కాని దీని అసలు అర్థమేంటి? ఆ ప్రశ్న ఇదే: సువార్త అంటే ఏమిటి? చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా, కాని ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం మీద మన జీవితం, మన నిత్యత్వం కూడా ఆధారపడి ఉన్నాయి. సరే, అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఫస్ట్, సువార్త గురించి ఉన్న కొన్ని కామన్ అపార్థాలేంటో చూసి వాటిని పక్కన పెడదాం. ఆ తర్వాత బైబిల్ అసలు ఏం చెప్తుందో స్పష్టంగా చూద్దాం. సో, మనం ముందుకు వెళ్లే ముందు ఈ పదం అసలు ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనకు ఒక మంచి ఫౌండేషన్ వేస్తుంది అన్నమాట. సువార్త అనే పదం యువాంగెలియాన్ అనే ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీని మీనింగ్ చాలా సింపుల్: మంచి వార్త లేదా శుభవార్త. దాని అసలు అర్థం అదే. ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఒక్కసారి ఆలోచించండి. ఈ పదం కొత్త నిబంధనలో ఏకంగా 76 సార్లు కనిపిస్తుంది. ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఆదిమ సంఘానికి ఇది ఎంత కీలకమైన విషయమో ఈ నంబర్ మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, సువార్త అంటే ఏంటో తెలుసుకునే ముందు అది ఏది కాదో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. ఎందుకంటే చాలా అపోహలున్నాయి. ఇప్పుడు అలాంటి కొన్ని కామన్ మిస్అండర్స్టాండింగ్స్ చూద్దాం. మొదటి అపార్థం: ప్రాస్పెరిటీ గాస్పెల్ లేదా శ్రేయస్సు సువార్త. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనల్ని ధనవంతులుగా చేస్తాడని, అన్నీ ఇచ్చేస్తాడని చెప్పడం. కాని ఇది బైబిల్ బోధించే సువార్త అస్సలు కాదు. సువార్త ముఖ్య ఉద్దేశం మన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాట్లాడటం కాదు. ఇది ఎందుకు నిజం కాదో చూడండి. బైబిల్లోనే చాలామంది దేవుణ్ణి నమ్మకమైన సేవకులు పేదవాళ్లే. ఉదాహరణకి రూతు ఒక పేద విధవరాలు. చివరికి యేసు ప్రభు ఒక పశువుల పాకలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. అపోస్తలుడైన పౌలైతే టెంట్లు కుట్టుకుంటూ తన పరిచర్యను కొనసాగించాడు. దేవుడు తరచుగా లోకంలోని బలహీనులనే ఎన్నుకుంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికే. ఇక రెండో అపార్థం: సువార్త అంటే అన్ని రకాల శారీరక రోగాల్ని నయం చేయడమే అని చాలామందనుకుంటారు. దేవుడు స్వస్థపరచగలడా? ఖచ్చితంగా స్వస్థపరచగలడు. కాని సువార్త ప్రధానంగా ఫోకస్ చేసే సమస్య అంతకంటే చాలా లోతైనది. అదే పాపం. 1 పేతురు 2:24లో చెప్పినట్టు, క్రీస్తు గాయాల ద్వారా మనకు దొరికే స్వస్థత అన్నింటికంటే ముఖ్యంగా పాపమనే ఆత్మీయ వ్యాధి నుండి విముక్తి అన్నమాట. నిజానికి బైబిల్లోనూ సంఘచరిత్రలోనూ ఎంతోమంది దేవుని భక్తులు అనారోగ్యంతో బాధపడ్డారు. పౌలు సహచరుడైన ఎపఫ్రదీతు, పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతి, వీళ్లంతా అనారోగ్యంతో బాధపడ్డారు. ఇంకా చెప్పాలంటే గొప్ప దైవజనులైన జొనాథన్ ఎడ్వర్డ్స్, ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిన తిమోతి కెల్లర్ కూడా క్యాన్సర్ వంటి వ్యాధులతోనే చనిపోయారు. సో, అనారోగ్యమనేది బలహీనమైన విశ్వాసానికి గుర్తు కాదు. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, సువార్త అనేది మనం ఎంత మంచివాళ్లం, మన పనులు ఎంత గొప్పవి అనే దాని గురించి కాదు. అస్సలు కాదు. ఇది పూర్తిగా క్రీస్తు మనకోసం ఏం సాధించాడనే దాని గురించే. పాస్టర్ మార్క్ డవర్ చెప్పినట్టు, శుభవార్తేంటంటే మనం మనకోసం ఎప్పటికీ చేసుకోలేని దాన్ని యేసు మనకోసం చేశాడు, అంతే. సరే, ఈ అపోహలన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలైన సువార్త సందేశమేంటో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది నియమాల గురించో సూత్రాల గురించో కాదు, ఒక వ్యక్తి గురించిన శుభవార్త. చాలా స్పష్టంగా చెప్పాలంటే సువార్త ఒక ఫిలాసఫీ కాదు, ఒక సిస్టమ్ కాదు. ఇది ఒకే ఒక్క వ్యక్తి గురించి, ఆయన చేసిన పని గురించి చెప్పే సందేశం. లూకా సువార్తలో దేవదూత ప్రకటించినట్టు ఆ వ్యక్తి యేసుక్రీస్తు, మనందరి రక్షకుడు. అయితే మనకొక రక్షకుడు అసలు ఎందుకవసరం? ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే ఈ 4 విషయాలు చూడాలి. 1. దేవుడు. ఆయన పవిత్రుడు, న్యాయవంతుడైన మన సృష్టికర్త. 2. మానవుడు. మనం ఆయనకు అవిధేయత చూపించాం. 3. పాపం. ఈ అవిధేయతే మనల్ని దేవునుండి దూరం చేసింది. ఇక 4ది తీర్పు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి పాపానికి శిక్ష విధించి తీరాలి. ఈ భయంకరమైన సమస్య మధ్యలోనే శుభవార్త ప్రకాశిస్తోంది. ఎందుకంటే దేవుడే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చాడు. అదే క్రీస్తు మనకోసం చేసిన కార్యం. సువార్త సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఊహించుకోండి, ఒక న్యాయాధిపతి తన కోర్టులో కూర్చున్నాడు. ఆయన ముందు నిలబడిన దోషి ఎవరో కాదు,
ఆయన ఒక్కగానొక్క కుమారుడే. ఇప్పుడు ఆ న్యాయాధిపతికి ఒక పెద్ద సవాల్లెదురైంది. ఒక పక్క ఆయన న్యాయాన్ని కాపాడాలి. అందుకే తన కొడుకైనా సరే చట్టం ప్రకారం శిక్ష విధించి 10 లక్షల జరిమానా వేస్తాడు. న్యాయం నెరవేరింది. కాని ఆయన హృదయం? ఇక్కడే ఆ కథలో అద్భుతం జరుగుతుంది. ఆ న్యాయాధిపతి తన సీట్లోంచి కిందకి దిగివస్తాడు. ఒక ప్రేమగల తండ్రిగా తన ఆస్తినంతా అమ్మి ఆ 10 లక్షల జరిమానాని తానే కట్టేస్తాడు. చూసారా, న్యాయం నెరవేరింది, అదే సమయంలో ప్రేమ గెలిచింది. సరిగ్గా ఇదే దేవుడు మనకోసం చేశాడు. మన అప్పును తానే తీర్చాడు. దీన్నే థియాలజీలో ప్రత్యామ్నాయ ప్రైశ్చిత్తం అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన స్థానంలో క్రీస్తు శిక్షను అనుభవించాడు. 2 కొరింథీ 5:21లో చెప్పినట్టు మనం ఆయనలో దేవుని నీతిగా మారేలా ఏ పాపమూ ఎరుగని ఆయనను దేవుడు మనకోసం పాపంగా మార్చాడు. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇది చాలా ముఖ్యం. క్రీస్తు శిలువలో మన అప్పు తీర్చాడు, నిజమే. కాని 3వ రోజున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానం, ఆయన బలి దేవునికి అంగీకారమైందని చెప్పడానికి ఒక రుజువు. అంతేకాదు, ఆయనను నమ్మిన మనకు కూడా మరణం మీద విజయమిస్తుందని ఒక గ్యారంటీ. జాన్ పైపర్ గారు చెప్పినట్టు, క్రీస్తు పునరుత్థానం, ఆయన మరణం పాపాలను పూర్తిగా తుడిచివేయడంలో, దేవుని ఉగ్రతను తీసివేయడంలో 100% విజయవంతమైందని దేవుడిచ్చిన ముద్రలాంటిది. సో, ఈ శుభవార్త కేవలమొక పాత కథ కాదు. ఇది జీవితాలను మార్చే శక్తి ఉన్న ఒక సజీవ సందేశం. మరి ఇంత గొప్ప సత్యానికి మనం ఎలా స్పందించాలి? మన బాధ్యత ఏంటి? బైబిల్ ప్రకారం ఈ సువార్తకు మన స్పందనలో 2 భాగాలున్నాయి. మొదటిది మారుమనస్సు, అంటే మన పాపాన్ని ఒప్పుకొని దానినుంచి వెనక్కి తిరగడం. రెండవది విశ్వాసం, యేసే ప్రభువని మన హృదయంలో నమ్మడం, ఆయన మనకోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మడం. ఈ 2 కలిసినప్పుడు అది దేవునికి లోబడే ఒక కొత్త జీవితానికి, సంఘ సహవాసానికి దారితీస్తుంది. చివరిగా ఈ ఒక్క వాక్యం సువార్త సందేశాన్ని పర్ఫెక్ట్గా ముగుస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినది, మనమందరం పూర్తిగా అంగీకరించదగినది. ఈ అద్భుతమైన శుభవార్త గురించి ఆలోచిస్తూ ఈరోజు మన సమయాన్ని ముగిద్దాం.